ఖాతాను సవరించుకోవడానికి, ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనుల్లో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మీద, హైడ్రా మీద ప్రజలకు బోలెడన్ని ప్రశ్నలు ఉన్నాయి. హైడ్రాకి ఏది, ఎక్కడ, ఎలా కూలగొట్టాలని ఎవరు నిర్ణయిస్తారు? ఇక ముందు ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఏ చర్యలు తీసుకుంటారు? ఇలా అక్రమ కట్టడాలు అనుమతులించిన ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారు? ప్రతిపక్షాలు, అధికార పక్షం అని తేడా లేకుండా హైడ్రా ముందుకు వెళ్తుందా? పాత బస్తీలో ఉన్న అక్రమ కట్టడాలను కూడా కూలుస్తారా? తెలంగాణలో కొంతమంది మధ్యతరగతి పేదవాళ్ళు ఇళ్ళు బఫర్ జోన్లో కట్టుకున్నారు, వాటిని కూడా కూలుస్తారా? ఒకవేళ కూలిస్తే వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తారా? కూలగొట్టిన తర్వాత ఆ స్థలాన్ని ఎప్పటిలోపు పునరుద్ధరింపజేస్తారు? కూల్చిన తర్వాత పొరపాటు అని తెలిస్తే దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? హైదరాబాదులో, సికింద్రాబాదులో ఉన్న చెరువుల్ని అన్నింటినీ తిరిగి పూర్వ స్థితికి తీసుకొస్తారా? వాటినన్నింటినీ పబ్లిక్ డొమైన్లో పెడతారా? టీడీపీ గవర్నమెంట్ నుంచి కొంతమంది మిడిల్ క్లాస్ ప్రజలు బఫర్ జోన్లో ఇల్లు కట్టుకొని 20 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? బఫర్ జోన్లో ఉన్న గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ కూడా కూల్చేస్తారా?